నమ శివాయ. నిన్న చేసిన వీడియోలో శివయ్య యొక్క పంచభూత లింగాలు ఏవి, ఆ పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో ఆ పంచభూత లింగాలు అక్కడ ఎందుకు ఆవిర్భవించబడ్డాయి, వాటి యొక్క చరిత్ర పురాణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో నుంచి మొదటి పంచభూత లింగమైనటువంటి పృథ్వీలింగం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తమిళనాడులోని కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రంలో వెలిసిన పృథ్వీలింగం మట్టితో చేసిన శివలింగం. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శివలింగం అలానే ఉంది అంట. ఈ శివలింగం ఎలా వచ్చింది, అక్కడి చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే గనుక, ఒకరోజు కైలాసంలో పార్వతీమాత సరదాగా శివయ్య కళ్ళను కప్పిందంట. అలా చేయడం వల్ల ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్ళి గందరగోళంగా మారింది. దీనికి ప్రాయశ్చిత్తంగా అమ్మవారు భూమి మీద కామాక్షి అమ్మవారిగా పునర్జన్మని పొందారు. అలా కామాక్షిగా భూమి మీదకి వచ్చిన అమ్మవారు మట్టితో ఒక శివలింగాన్ని సృష్టించి వెంగవతి నది ఒడ్డున ఒక మామిడి చెట్టు కింద కూర్చొనే శివయ్యకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. అమ్మవారి భక్తిని పరీక్షించడానికి శివయ్య గంగాదేవిని పంపించారు. అప్పుడు ఆ గంగాదేవి పెద్ద ప్రవాహంలాగా వచ్చింది. అది చూసిన అమ్మవారు శివలింగంకి ఏం జరుగుతుందో అన్న భయంతో శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొనే, నేను పోయినా పర్వాలేదు, శివలింగానికి మాత్రం ఏమీ జరగకూడదు అని అక్కడ కన్నీరు పెట్టుకున్నారంట. ఆ స్పర్శకి పులకరించిన శివయ్య వెంటనే కిందకి వచ్చి భౌతికంగా అవతరించి అమ్మవారిని వివాహం చేసుకున్నారంట. ఆయననే ఏకాంబరేశ్వరుడు అనే నామంతో పిలుస్తారు. అలా అమ్మవారు సృష్టించిందే మట్టితో చేసిన శివలింగం. అయితే ఆ తల్లి అలా కౌగిలించుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఆభరణాల గుర్తులు ఇప్పటికీ శివలింగం పైన అలానే ఉన్నాయంట. ఇలా ఎంతమంది పంచభూత లింగాల్లో మొదటి లింగమైనటువంటి పృథ్వీ ఏకాంబరేశ్వరుని దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. నమః పార్వతీపతే, హర హర మహాదేవ, శంభో శంకర.